ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 15 జూలై 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, యోగ బలం ద్వారానే ఆత్మపై ఏర్పడిన తుప్పు వదిలిపోతుంది. కావున ఇందులో ఎప్పుడూ అజాగ్రత్తగా ఉండరాదు. ప్రశ్న: అనంతమైన వారసత్వాన్ని తీసుకునేందుకు తండ్రి తన పిల్లలకు ఎటువంటి యుక్తిని తెలియచేశారు? అందులో మాయ నలువైపుల నుండి విఘ్నాలు కలగచేస్తుంది. జవాబు: తండ్రి ఈ యుక్తిని తెలియచేశారు. పిల్లలు, బ్రహ్మకుమార్ కుమారీలైన మీరు ఒకే తండ్రి పిల్లలు, పరస్పరంలో సోదరి సోదరులు. మీరెప్పుడూ వికారీ కర్మలు చేయరాదు. సోదరి సోదరులు పరస్పరంలో వికారాలకు వశమవ్వరు. మీరు శివబాబా మతంను అనుసరిస్తూ అనంతమైన వారసత్వాన్ని తీసుకోవాలి. కానీ మాయ తక్కువైనది కాదు. ఇందులో నలువైపుల నుండి విఘ్నాలను కలగచేస్తుంది. అందువలన మేము సోదరి సోదరులము, ఒకే తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నాము అనే విషయాన్ని మర్చిపోతారు. పాట: మిమ్మల్ని పొందుకొని మేము. ఓం శాంతి. పాటలోని ఒక్క శబ్దమే చాలు. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం కల్పకల్పం లభిస్తుందని పిల్లలైన మీకు తెలుసు. అనంతమైన వారసత్వం భారతదేశానికి మాత్రమే లభించిందని కూడా పిల్లలకు తెలుసు. ఇప్పుడు ఆ వారసత్వం లేదు. అది మళ్ళీ ఇప్పుడు లభిస్తుంది. ఇప్పుడు స్వర్గ వారసత్వం లేదని, రావణుని ద్వారా నరకం అనుభవించు శాపం లభిస్తూ ఉందని మీరు చూస్తున్నారు. శాపం వలన మనుషులు దుఃఖితులుగా అవుతారు. వరము అనగా వారసత్వం ద్వారా సుఖపడతారు. వారు అనంతమైన నిరాకార తండ్రి అని మరియు ప్రజాపిత బ్రహ్మ అనంతమైన సాకార తండ్రి అని ఇప్పుడు బ్రాహ్మణ పిల్లలైన మీకు తెలుసు. అనంతమైన సాకార తండ్రిగా ప్రజాపిత బ్రహ్మ తప్ప ఇతరులెవరూ అవ్వలేరు. భలే గాంధీని బాపూజీ అని అంటారు, కానీ నియమానుసారం పూర్తి మనుష్య సృష్టికి వారు తండ్రి అవ్వలేరు. పూర్తి నిరాకార ప్రపంచానికి బాపూజీ శివుడు. మనము శివబాబాకు చెందిన వారిగా అయ్యామని పిల్లలైన మీకు తెలుసు. శివబాబా వచ్చి వారసత్వం ఇచ్చేందుకు మనల్ని తమ వారిగా చేసుకున్నారు. మధువనానికి ఎందుకు వస్తారు? శివబాబాను కలుసుకునేందుకు వస్తారు. కానీ వారు నిరాకారులు. కేవలం శివబాబా అన్నందున అర్థం కాదు. అందుకే బాప్దాద అని అంటారు. అనగా శివబాబా మరియు బ్రహ్మదాత. దాదా పేరు వేరే, తండ్రి పేరు వేరే. ఆ నిరాకారుడు తండ్రే కాక దాత కూడా అయ్యారు. పిల్లలందరికీ బాప్దాదా నుండి వారసత్వం తప్పకుండా లభిస్తుంది. అనంతమైన తండ్రి నుండి అందరికీ వారసత్వం లభిస్తుంది. ఆ తండ్రి అందరి దుఃఖహర్త సుఖకర్త. సత్యుగంలో ఒక్క మనిషి కూడా దుఃఖపడడు. దాని పేరే స్వర్గము. ఆ స్వర్గాన్ని స్థాపన చేయవారు గాడ్ ఫాదర్. భారతదేశం అన్నిటికంటే పురాతనమైనది కనుక అదే ఒకప్పుడు అన్నిటికంటే కొత్తదిగా ఉంటుంది. అందుకే ఇప్పుడు అన్నిటికంటే పాతదైపోయింది. భారతదేశాన్ని సత్యుగమని, దానినే కలియుగమని అంటారు. భారతదేశం ఒకప్పుడు స్వర్గంగా ఉండేది. ఈ లక్ష్మీనారాయణులు రాజ్యపాలన చేసేవారు. ఇది మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడు మీరు లక్ష్మీనారాయణల మందిరంలోకి వెళ్తే వెంటనే వారికి వారసత్వం ఎలా లభించిందో, పూజ్యులుగా ఎలా అయ్యారో, రాజ్యపాలన ఎప్పుడు చేశారో, ఎవరి ద్వారా రాజ్యం పొందుకున్నారో ఈ విషయాలన్నీ మీ బుద్ధిలోకి వచ్చేస్తాయి. ఇంతకుముందు లక్ష్మీనారాయణుల మందిరానికి వెళ్ళి మాల తిప్పేవారు. వారి కర్తవ్యం గురించి ఏమీ తెలిసేది కాదు. ఇప్పుడు కేవలం మీ బుద్ధిలో మాత్రమే ఈ విషయాలన్నీ ఉన్నాయి. అయితే నెంబర్ వారుగా ఉన్నాయి. ఇప్పుడు మీరు లక్ష్మీనారాయణ మందిరానికి వెళ్ళి వారి ముందు నిల్చుంటే మీరు చాలా హర్షితంగా ఉంటారు. వారు ఈ ప్రాలబ్ధాన్ని ఎలా పొందుకున్నారో మీ బుద్ధిలో ఉంది.
సంగం యుగంలోనే పొందుకున్నారు. ఎందుకంటే సంగం యుగంలోనే పాత ప్రపంచం పరివర్తన అవ్వనున్నది. సంగం యుగంలోనే తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పించారు. అనేక జన్మల అంతిమ జన్మలో ఈ నారాయణుడే బ్రహ్మగా ఉన్నాడని కూడా తెలుసు. బ్రహ్మ ద్వారా విష్ణుపురం స్థాపన అవుతుంది. ఈ లక్ష్మీనారాయణలే వెనకటి జన్మలో బ్రహ్మ సరస్వతులుగా ఉండేవారు. బ్రహ్మతో పాటు బ్రాహ్మణీలు కూడా ఉంటారు. సత్యుగంలో లక్ష్మీనారాయణల రాజధాని ఉండేది కదా. ప్రజాపిత కూడా తప్పకుండా ఉంటాడు. ఇప్పుడు మనం పురుషార్థం చేస్తున్నామని మీకు తెలుసు. కల్పక్రితం ఎవరు పురుషార్థం చేశారో వారిని సాక్షిగా చూస్తూ ఉంటాను. ఒకటి రాజుల వంశం, రెండవది ప్రజల వంశం. ప్రజల్లో కూడా కొందరు చాలా ధనవంతులుగా, కొందరు తక్కువ ధనవంతులుగా ఉంటారు. రాజుల్లో కూడా కొందరు చాలా ధనవంతులుగా, కొందరు తక్కువ ధనవంతులుగా ఉంటారు. మీరు లక్ష్మీనారాయణల మందిరానికి వెళ్ళి వారు ఈ రాజ్యం ఎలా పొందుకున్నారో ఎవరికైనా అర్థం చేయించవచ్చు. ఇప్పుడు మళ్ళీ వారే తమ రాజ్య భాగ్యాన్ని తీసుకుంటున్నారు. రాజధాని స్థాపన అవుతూ ఉంది. ఎంత సహజమైనది. అంబా ఎవరో కూడా ఎవరికీ తెలియదు. వీరు జగదాంబ అని మీరు చెప్తారు. కల్పక్రితం కూడా జగదాంబ జగత్పిత ఉండేవారు. మనం వారి పిల్లలుగా ఉండేవారము. సంగం యుగంలో బాబా రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. జగదాంబ కూడా అనేక మంది పిల్లలున్నారు. కానీ ఇంతమంది పిల్లలను ఇక్కడ కూర్చోపెట్టలేరు కదా. ఇప్పుడు మీకు జ్ఞానం 3వ నేత్రం లభించింది. తండ్రి జ్ఞానసాగర్లు కనుక తప్పకుండా పిల్లలకు జ్ఞానంనే ఇస్తారు. వారిని మనుషులని కానీ దేవతలని కానీ అనరు. వారిని పరమాత్ముడు అనే అంటారు. మీరు ఎవరి మందిరానికి వెళ్ళినా వారి జీవిత చరిత్రను తెలపగలరు. రాముని గురించి కూడా మీరు అర్థం చేయించగలరు. చంద్రవంశం ఇప్పుడు స్థాపన అవుతూ ఉంది. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ ధర్మం కూడా స్థాపన అవుతుంది. బ్రహ్మ పేరు ఎంతో ప్రసిద్ధి చెందింది. బ్రహ్మ ద్వారా తండ్రి బ్రాహ్మణులను రచిస్తారు. మీరు బ్రహ్మ కుమారీలైనందున ఒకే తండ్రి పిల్లలము, పరస్పరం సోదరులమని మీకు తెలుసు. అందువలన మనం ఎలాంటి వికారి కర్మలు చేయలేము. సోదరులు వికారానికి వశమవరు. డ్రామానుసారం మీరు బ్రహ్మకుమారీలు అను యుక్తిని తండ్రి రచించారు. వాస్తవానికి ప్రపంచమంతా బీకేలే అయితే ఈ విషయం ఎవరికీ తెలియదు. మనం శివబాబా మతం అనుసరించి అనంతమైన వారసత్వం తీసుకుంటున్నాము. మాయ కూడా తక్కువైంది కాదు. నలువైపుల నుండి విఘ్నాలను కలిగిస్తూ ఉంటుంది. అందువలన మనం సోదరులమని ఒకే తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నామనే విషయాన్ని మర్చిపోతారు. సత్యుగంలో ఒకే ధర్మం ఉండేదని, మిగిలిన ధర్మాలన్నీ సమాప్తమవుతాయని మీకు బాగా తెలుసు. ఇది కొత్త విషయం కాదని, ప్రతి 5000 సంవత్సరాల తర్వాత ఈ చక్రం రిపీట్ అవుతుందని కూడా పిల్లలైన మీకు తెలుసు. తిథి తారీఖులు కూడా రాయబడి ఉన్నాయి. మనం శివబాబా నుండి ఈ యుక్తి ద్వారా వారసత్వం తీసుకుంటామని కూడా మీ బుద్ధిలో ఉండాలి. లక్ష్యమైతే లభించింది కదా. తండ్రిని స్మృతి చేసి వారి నుండి వారసత్వం తీసుకోవాలి. స్మృతి అనగా యోగ బలం ద్వారానే తుప్పు వదిలిపోతుంది. ఈ విషయంలో అజాగ్రత్తగా ఉండరాదు. అందుకే మీకు మురళీలు లభిస్తూ ఉంటాయి. పక్కా నిశ్చయ బుద్ధి కలవారుగా ఉంటే భలే ఎక్కడికైనా వెళ్ళవచ్చు. మురళి లభించకపోయినా నేను బాబా పిల్లవాడిని అని బుద్ధిలో ఉంటుంది కదా. మీ ఆత్మ తమో ప్రధానమైపోయిందని మీరు తండ్రిని స్మృతి చేస్తే మళ్ళీ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారని తండ్రి అర్థం చేయించారు. ఈ మహామంత్రాన్ని ఒక్క తండ్రి మాత్రమే తెలిపిస్తారు. ఇతరులెవ్వరూ తెలపలేరు. మధురమైన పిల్లలు, స్మృతి బలం ద్వారానే మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలని తండ్రి చెప్తారు. ఈ మాటలు తండ్రి చెప్తున్నా ఎవరి బుద్ధిలోనూ కూర్చోవు. కల్పకృతం కూడా సర్వదేహ ధర్మాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించమని తండ్రి చెప్పారని మీకు ఇప్పుడు తెలుసు. ఇవన్నీ దేహ ధర్మాలు కదా. అందరికీ తండ్రి ఒక్కరే. ఆత్మలందరూ ఆ ఒక్క తండ్రినే పిలుస్తారు. పోప్ కూడా గాడ్ను స్మృతి చేస్తాడు.
ఓ గాడ్ ఫాదర్, దయచూపమని ప్రార్థిస్తాడు. ఈ మనుషులు పరస్పరం పోట్లాడుకోకుండా మనుషుల క్రోధ బుద్ధులను పరివర్తన చేయమని అంటారు. వారు కూడా తండ్రినే స్మృతి చేస్తారు కదా, ఇతరులెవ్వరినీ స్మృతి చేయరు. పతితులను పావనంగా చేయమని శివబాబాని పిలుస్తారు. పావనమైతే ఈ చీచీ రావణ ప్రపంచంలో ఉండలేరు. కనుక వారికి తప్పకుండా కొత్త ప్రపంచం కావాలి. కలియుగం పరివర్తనై సత్యుగం తప్పకుండా వస్తుంది కదా. కానీ మనుషులు ఇది కూడా అర్థం చేసుకోలేరు. ఒక డాక్టర్ను వచ్చి కలియుగంగానే కొనసాగుతుంది అని చెప్పాడు. అరే, సదా కలియుగం ఎలా ఉంటుంది? కలియుగం అంతా బాగుందా? కొద్దిగా కూడా అర్థం చేసుకోరు. కేవలం భావన మాత్రమే ఉంది. ఇతరులను కూడా తీసుకువస్తారు, కానీ వారికి మాత్రం బాణం తగలదు. కానీ వారు తీసుకొచ్చే వారికి బాణం తగిలితే తీసుకొచ్చినందుకు ఎంతో కొంత తప్పకుండా లభిస్తుంది. మేము స్వర్గంలోకి వచ్చేస్తామని వారు భావిస్తారు. తండ్రి ద్వారా కొద్దిగా విన్నా స్వర్గంలోకి తప్పకుండా వచ్చేస్తారు. ఎందుకంటే హెవెన్లీ గాడ్ ఫాదర్ ఇప్పుడు వచ్చి కూర్చున్నారు కదా, నేనందరికీ తండ్రిని అని అర్థం చేయిస్తున్నారు. శివబాబా వచ్చారంటే ఎవరు నమ్మరు. అరే, ఆత్మ రాగలిగినప్పుడు నేనెందుకు రాలేను? ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరంలోకి వెళ్ళినప్పుడు నేను రాలేనా? లేకుంటే నేనెలా రావాలి? ఓ పతిత పావన తండ్రి, మీరు వచ్చి పతితులను పావనంగా చేయమని పిలుస్తారు కూడా. బాబా చెప్తారు, నేను భారతదేశంలోనే వస్తాను. కల్పం యొక్క సంగం యుగంలో ఒక్కసారి మాత్రమే వస్తాను. మీరు 84 జన్మలు పూర్తి చేసినప్పుడు నేను వస్తాను. తండ్రి మళ్ళీ వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారని పిల్లలైన మీకు నిశ్చయం ఉంది. పాత ప్రపంచాన్ని పరివర్తన చేసి నూతన ప్రపంచాన్ని స్థాపన చేయటమే నా కర్తవ్యమని తండ్రి చెప్తారు. అందుకే నూతన ప్రపంచ స్థాపన మరియు పాత ప్రపంచ వినాశనమని గాయనం ఉంది. తర్వాత మీరు కొత్త ప్రపంచాన్ని పరిపాలన చేస్తారు. జ్ఞాన ప్రకాశం లభించింది కదా. మందిరంలో కాళికాదేవి విగ్రహాన్ని చూసినప్పుడు ఇది అసత్య చిత్రమని భావిస్తారు. కాళికాదేవి అనగా జగదాంబయే. వారికి ఇటువంటి భయంకర రూపం లేదు. బెంగాల్లో కాళికాదేవి ముందు బలేస్తారు, కానీ అసలు విషయం ఇంకా ఏమాత్రం అర్థం అవ్వలేదు. జగదాంబ మందిరానికి లక్షల మంది వస్తారు. సదా మేళా జరుగుతున్నట్లుగా ఉంటుంది. అక్కడ చాలా చిన్న మూర్తి ఉంచబడి ఉంది కదా, దానికి జగదాంబ అని పేరు పెట్టారు. ఇప్పుడు జగదాంబ ఒక్కరే ఉండాలి కదా. సింధ్ దేశంలో కాళికా మందిరాన్ని ఎంత బాగా నిర్మించారో మీకు తెలుసు. ఒకసారి కోర్టులో బాంబు పేలినప్పుడు కాళికా మాతకు కోపం వచ్చిందని ఒక ఫకీర్ చెప్పాడు. అంతే, వారు వెళ్ళి కాళికాదేవి మందిరాన్ని నిర్మించారు. అయితే కాళిక అంటే ఎవరో ఎవరికి ఏదీ తెలియదు. ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది. మీకు తెలియని విషయం అంటూ ఏదీ లేదు. తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నామని మీకు తెలుసు. కనుక పురుషార్థం పూర్తిగా చేయాలి కదా. కుమారీలు వివాహం చేసుకున్నప్పుడు మొదటి నెంబర్ దుఃఖం ప్రారంభమవుతుంది. మీకు ఎప్పుడు వివాహం చేసుకోవాలనే సంకల్పం కూడా రాకూడదు. ఈ రావణ రాజ్యం సమాప్తం అవ్వనున్నదని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. ఇది వికారీ గృహస్థ వ్యవహారం. దేవీ దేవతల మహిమను గురించి పాడుతూ ఉంటారు. ఈ దేవతలను నిర్వికారులుగా తయారు చేయవారు ఎవరో ఎవరికి తెలియదు. సత్యుగం సంపూర్ణ నిర్వికారి ప్రపంచం. శాస్త్రాల్లో అక్కడ కూడా వికారాలు ఉండేవని రాశారు, కానీ వాస్తవానికి అది నిర్వికారి ప్రపంచం. వికారీ ప్రపంచానికి నిర్వికారి ప్రపంచానికి ఎంత వ్యత్యాసం ఉంది? ఈ విషయాలు ఎవరి బుద్ధిలోనూ లేవు. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు కొద్దిమంది మనుషులు ఉండేవారో మీకు తెలుసు. అక్కడ ఒకే ధర్మం ఉండేది. తర్వాత ధర్మాలు వృద్ధి చెందాయి. చక్రంలో కూడా పూర్తిగా తిరగవలసి ఉంటుంది. అప్పుడే ప్రపంచమంతా తిరిగారని చెప్తారు. సముద్రాన్నైతే ఎవరూ చుట్టి రాలేరు. సత్యుగంలో కొద్దిమంది మాత్రమే ఉంటారు, కనుక కొద్ది భూమిని మాత్రమే ఆక్రమిస్తారు. ఇప్పుడు మనిషి సృష్టి హద్దులు పూర్తి కానున్నాయి. పైన ఉన్న కొన్ని ఆత్మలు కూడా క్రిందకు వస్తూ ఉంటాయి. మనుషుల సంఖ్య వృద్ధి అవుతూనే ఉంటుంది. అక్కడి నుండి కూడా ఆత్మలు వచ్చుట సమాప్తమైనప్పుడు మీరు కర్మాతీత అవస్థను పొందుతారు. ఆత్మలన్నీ శరీరాలు వదిలి వెళ్ళిపోవాలి.
వారు రావటం మీరు వెళ్ళటం జరుగుతుంది. కొద్ది కొద్దిగా వస్తూ ఉంటారు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు కదా. మనం మొట్టమొదట వెళ్ళి అక్కడ ఉంటాము. మనం ఉన్నప్పుడు ఎవరు ఉండరాదు. ఇవన్నీ విస్తారంలోని విషయాలు. తండ్రి పిల్లలకు మళ్ళీ చెప్తున్నారు, మంచిది, మీ ప్రియమైన తండ్రిని స్మృతి చేయండి. తండ్రిని స్మృతి చేయటంలోనే లాభం ఉంది. ఈ చరిత్ర భూగోళాలైతే మనుషులు చాలా చదువుకుంటారు, చాలా దూరాలకు వెళ్తారు, చంద్రుని పైకి కూడా వెళ్తారు. ఇది సైన్స్ వారి ఆడంబరం. అతిలోకి వెళ్తారు. చంద్రునిలో ఏమీ లేదు. మీరు సూర్యచంద్రులను కూడా దాటి వెళ్తారు. ఇప్పుడు ఈ జ్ఞానం మీ బుద్ధిలో ఉంది. డ్రామానుసారం తండ్రి ఇదంతా తెలియజేస్తున్నారని మీకు తెలుసు. నేను మిమ్మల్ని పతితుల నుండి పావనంగా చేస్తానని, అది నా పాత్ర అని తండ్రి చెప్తున్నారు. భక్తి మార్గంలో కూడా నా పాత్ర ఇదే. ఇది డ్రామా కదా. మీరు ఎలాగైతే పాత్రధారులో అలా నేను కూడా పాత్రధారినే. మిమ్మల్ని పతితుల నుండి పావనంగా చేయటమే నా కర్తవ్యం. ఏదైనా కొంత మంచి పని చేస్తే వారిని మహిమ చేస్తారు కదా. ఈ లక్ష్మీనారాయణులకు ఎంత మహిమ ఉంది. అయితే వారిని ఇంత అర్హులుగా చేసిందెవరు? వీరు సుఖధామానికి యజమానులుగా ఉండేవారు. ఇప్పుడు అనేక విధాలైన దుఃఖాలున్నాయి. ఈరోజు ఎవరో మరణిస్తారు, గొడవలు జరుగుతాయి. భలే, ఎవరి వద్దనైనా కోట్ల పద్మాలు ఉండినా ఏవైనా వ్యాధులు మొదలైనవి వస్తే ఏం చేస్తారు? లాభం ఏమిటి? బిర్లా వద్ద ఎంత ధనం ఉంది? ఒక్క జన్మలో ఎంత ధనం చూడగలరు? కానీ దుఃఖమే లేనివారు ఎవరూ లేరు. ఏదో ఒక విధమైన దుఃఖం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు ఈ ధనం మొదలైనవన్నీ మట్టిలో కలిసిపోతాయి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకుని తిరిగి ఇంటికి వెళ్ళాలి. కానీ ఎప్పుడైతే ఆత్మలు రావటం సమాప్తమవుతుందో అప్పుడే తిరిగి వెళ్తారు. ఈ విస్తారాన్ని బుద్ధిలో ఉంచుకుని ఒక్క తండ్రిని మాత్రమే ప్రీతిగా స్మృతి చేయాలి. సెకండ్ పాయింట్, జ్ఞాన ప్రకాశం లభించినందున నిశ్చయబుద్ధి గలవారై తండ్రి నుండి వారసత్వాన్ని పూర్తిగా తీసుకోవాలి. ఎక్కడ ఉంటున్నా స్మృతి బలం ద్వారా ఆత్మను తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా చేసుకునే పురుషార్థం చేయాలి. ఈరోజు వరదానము. స్వమానంలో స్థితులై ఉండి విశ్వం ద్వారా గౌరవాన్ని ప్రాప్తి చేసుకునే దేహాభిమాన్ ముక్త భవ. చదువు యొక్క ముఖ్య లక్ష్యం దేహాభిమానం నుండి భిన్నమై దేహీ అభిమానిగా అవ్వటం. ఈ దేహాభిమానం నుండి భిన్నంగా లేక ముక్తంగా అయ్యే విధి ఏమిటి అంటే సదా స్వమానంలో స్థితమై ఉండాలి. సంగం యుగం మరియు భవిష్యత్తు యొక్క అనేక ప్రకారాల స్వమానాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఏదో ఒక స్వమానంలో స్థితమై ఉండుట వలన దేహాభిమానం నశిస్తూ ఉంటుంది. ఎవరైతే స్వమానంలో స్థితమై ఉంటారో వారికి స్వతహాగా గౌరవం ప్రాప్తి అవుతుంది. సదా స్వమానంలో ఉండేవారే విశ్వ మహారాజులుగా అవుతారు. అంతేకాక విశ్వం వారిని గౌరవిస్తుంది. స్లోగన్: ఎటువంటి సమయమో అలా స్వయాన్ని మలుచుకోవటమే రియల్ గోల్డ్గా అవటం. అవ్యక్త సూచన: జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. ఇప్పుడు నిర్భయ జ్వాలాముఖిగా అయి ప్రకృతి మరియు ఆత్మల్లో ఉన్న తమో గుణాన్ని భస్మం చేయండి. తపస్సు అనగా జ్వాలా స్వరూప స్మృతి. ఈ స్మృతి ద్వారానే మాయా లేక ప్రకృతి యొక్క భయంకర రూపం శీతలంగా అయిపోతుంది. మీ మూడవ నేత్రం జ్వాలాముఖి నేత్రం మాయను శక్తిహీనంగా చేసేస్తుంది. అచ్చా, ఓం శాంతి.